దైవజ్ఞ సార్వభౌమ వేదార్థ ప్రవీణ్ బ్రహ్మశ్రీ చివుకుల వెంకట రమణ శాస్త్రి సిద్ధాంతి గారి వేద స్వరూపం 6వ భాగం 1-5-20 2 కాండల గురించి చెప్పారు. 3వ కాండ చెప్తున్నారు. 3లో 1లో అగ్నిష్టోమాది యాగాలలో దీక్షితుడైన యజమాని చెప్పదగిన ఋగ్ యజుర్మంత్రాలు, అమేధ్య దర్శనం, వర్షం ఇలాంటి నిమిత్తంలో చేయదగిన ప్రతీకార ఉపాయాలు, సోమదేవతను స్తుతించే మంత్రాలు, యాగంలోని విధి విశేషాలు, పశుపాకరణ మంత్రాలు అంటే రుక్కులు యజస్సులు, వాటి బ్రాహ్మణం, పరస్పరమాశ్చర్యంతో చేసే సోమయాగంలోని ప్రక్రియా భేదాలు, ఇలా సోమ సంస్థ యొక్క ఋగ్ యజుర్మంత్రాలు, కొన్ని బ్రాహ్మణ విధులు, చివరి అనువాకంలో పూర్తిగా కామ్యాలైన ఋగ్ మంత్రాలు ఉన్నాయి. 3లో 2 ఇందులో కూడా సోమయాగంలోని సోమరసాన్ని గ్రహించే గ్రహాల స్వరూపం, 3 సవనాలు యజ్ఞాల స్వరూపం, సోమపాన స్వరూపం, ఋగ్వేద సామవేద మంత్రాలలో యజుర్వేదానికి గల సంబంధం, విశేష అనుబంధం ఇలాంటివిగా కొన్ని ఋగ్యజు సామ మంత్రాలు, కొన్ని బ్రాహ్మణ విధి విశేషాలు, చివరి అనువాకంలో పూర్తిగా కామ్యాలైన ఋగ్ మంత్రాలు ఉన్నాయి. 3లో 3 ఇందులో కూడా సోమయాగంలోని స్తోత్ర, ఉపాకరణ, గ్రహ అవభృతాదులను సంబంధించిన ఋగ్ యజుర్ మంత్రాలు, సోమయాగ వికృతులలో చేయదగిన కొన్ని మార్పులు, ఋత్విక్కులు ఉచ్చరించే 4 వేదమంత్రాలు, పరస్పర సంబంధాన్ని బోధించే బ్రాహ్మణం, వృషాలంభం అనే ఒక స్వతంత్ర కర్మం, పశుయాగంలో పశువు గర్భిణి అయి ఉన్నట్టు పశు సంజ్ఞ ఉపనానంతరం తెలియబడితే చేయదగిన ప్రాయశ్చిత్తం, చివర అనువాకంలో పూర్తిగా కామ్యాలైన ఋగ్ మంత్రాలు ఉన్నాయి. 3లో 4లో ఇందు పశుయాగంలో సంభవించే కొన్ని దోషాలకు ప్రాయశ్చిత్త మంత్రాలు, అందులో రుక్కులు యజుసులు 2 ఉన్నాయి. తత్వ బ్రాహ్మణం, వాటి నియోగ విధులు, కామనా భేదం చేత పశుయాగంలోని మంత్ర భేదాలు, తత్ వినియోగ భేదాలు, క్షయాదులు, అభ్యాతానాలు, రాష్ట్రభృత్తులు అనే పేరు గల సర్వయాగ సాధారణ హోమ మంత్రాలు, తత్ విధి విశేషాలు, ఈ జయాది త్రివిధ మంత్రాలలో ఆయా కామనా భేదాలను నెరవేర్చుకునే విధి విశేషాలు. ఈ విధంగా ఋగ్ యజుర్మంత్రాలు ఈ 2 యొక్క బ్రాహ్మణం, చివరి అనువాకంలో పూర్తిగా కామ్యాలైన ఋగ్ మంత్రాలు. 3లో 5 హవిర్యాగ సోమ సంస్థలలో యజమాని భావించదగిన స్వర్గగమన మంత్రాలకే విష్ణు క్రమం అని పేరు. తక్కువ సుఖానికి నిమిత్తం అయిన మనుష్య దేహ తత్ ధర్మాలన్నిటిని అతిక్రమించినప్పుడే దేవానందం లభిస్తుంది కనుక దాన్ని బోధక మంత్రాలకే అతి మోక్షమనే సంజ్ఞ ఉంది. ఈ పన్నములో ఈ ద్వివిధ మంత్రాలు సోమ సంస్థలలో బ్రహ్మ అనే ఋత్విక్కు యొక్క విధి విశేషాలు, యజమాన పత్నికి సంబంధించిన మంత్రాలు, పశుద్రవ్యంగా గల యాగాలలో కోత అనే ఋత్విక్కు చెప్పదగిన ఋగ్మంత్రాలు, జుహు ఉపభృత్తు మొదల యజ్ఞాయుధం
ఏ ఏ వృక్ష జాతితో నిర్ణయించబడాలో వాటి విధులు దర్శ పూర్ణమాస ఇష్టి అభ్యంగభూతమైన అన్వారంభణీయేష్టిలోని మంత్రాలు వాటి విధులు మామూలు ప్రకారం చివరి అనువాకమంత ఋగ్వేదమే. ఇంతటితో 3వ కాండ పూర్తయింది. ఇంతవరకు గమనించిన విశేషం ఒకటి ఉంది. ఏమిటంటే 2వ కాండలో 2వ, 3వ, 4వ ప్రశ్నలు మూడిట్లో నిత్య నైమిత్తిక కామ్య హవిర్యాగాలు లేక ఇష్టులు విధింపబడ్డాయని చెప్పుతారు. వాటి ఆచరణ ప్రక్రియ దర్శమాస యాగం లాగానే ఉంటుంది. కొన్ని మార్పులు మాత్రం ఉంటాయి. ఈ మార్పులు ఆ విధి సమీపంలోనే ఉపదేశించాలి, అప్పటి చేసేటప్పుడు. కానీ ఈ ఇష్టులలో దేవతా స్వరూప బోధకాలు, దేవత ఆహ్వానాన్నిచ్చేది కోత అనే ఋత్విక్కు చేత పఠనీయాలు అవుతాయి. ఋగ్మంత్రాలే ఆవశ్యకం ఉండాలి, తప్పకుండా ఋగ్మంత్రాలు అవ్వాలి. అవి ఇంతవరకు 3 కాండల సంహితలో గల 19 పన్నాలలో చివరి అనువాకలు అత్యంత విభక్తంగా అలరాడుతుంది. కనుక ఏ క్రమాన్ని కామ్య నైమిత్తిక ఇష్టి విధులు ఉన్నాయో ఆ క్రమాన్ని ప్రతి పన్నంలోని చివరి అనువాకంలో ఈ ఋక్మంత్రాలు ఉంటాయి. 4లో 1. ఇక 4వ కాండకు అగ్ని చయన కాండ అని సంపేరు, లేక అగ్ని కాండ అనే పేరు. ఉగ్ధ, షోడశి మొదలైన సోమ సంస్థలు ఆచరించటానికి అనువైన అగ్ని యొక్క 3వ స్థాయికి చిదగ్ని లేక చిత్యగ్ని అని పేరు. వివిధ ఆకారాలు గల ఇష్టకాలను అంటే ఇటుకలను మంత్రాది సంస్కార పురస్సరంగా తయారు చేసి వాటిలో ఆయా దేవతలను భావించిన మంత్రంగా ఒకనొక ఆకారం వచ్చేట్లుగా పేర్చి అందు పూర్వం ఉపాసింపబడే ద్వితీయ స్థాయిలో ఉన్న అగ్నిని ప్రతిష్ఠించి ఆరాధించటే మహాగ్ని చయనం అనేటువంటి సంజ్ఞలో తాత్పర్యం. ఈ ఇష్టకాలు అనేక అవాంతర భేదాలుగా త్రికోణ, చతుష్కోణాది సర్వరేఖా గణిత ప్రసిద్ధ ఆకారాలతో ఉంటాయి. అవి సర్వజీవుల దేహాలలో స్వభావం చేత ఏర్పడే సర్వవిధ సంధి మర్మాది అని వీటికి ఏర్పడిన సంజ్ఞలో ఉన్న తాత్పర్యం. అలాగే సర్వమంది మర్మాలలో ఒక్కొక్క సంధి మర్మంలోని అసాధారణ శక్తి విశేషాలే ఈ ఇష్టకాలలు మంత్రాల ద్వారా ప్రతిష్ఠింపబడు దేవతా విశేష. తన దేహంలో ఎన్ని నాడులు, సంధులు, మర్మాలు ఉన్నాయో అది అందులో ఏవేవి ఏ ఏ రూపంలో ఉంటాయో, ఎలాంటి కార్యాకరణ స్వభావాలతో అవి ఉన్నాయో అంటే ఏ పనులు చేస్తాయో, తాను చేసే ప్రతి ప్రవృత్తిలో లోపల ఎన్నెన్ని ప్రక్రియా విశేషాలు ఏ క్రమంగా జరుగుతాయో ఆ తత్ప్రవర్తనలో దుష్ప్రవర్తనలో లోపల జరుగు పైకలాపమంతలో ఎలాంటి భిన్న భిన్న ప్రక్రియలు ఉంటాయో, అందులోని దోషాలేమిటో వాటిని సంస్కరించి సత్ప్రవర్తన కలగటం చేత ఏ ప్రక్రియ ఆచరించాలి, ఇలాంటి విశేషాలు మనుష్య మాత్రుడికి ఎంత మాత్రం తెలియవు కదా. వాటిని పుష్కలంగా బోధించేదే ఈ ప్రకరణ. కనుక ఇలా ఈ స్థాయిలోని అగ్ని అంటే సర్వజీవులలో సర్వదేహ అవయవ నాడీ సంధి మర్మాదులలో సర్వశక్తులలో సర్వదేవతల సవిష్టి రూపుడైన పరమేశ్వరుడే అగ్ని అంటే. కనుక ప్రథమ స్థాయిలో 7 పాక యజ్ఞాలకు ఆశ్రయమైన అగ్ని
అలాంటి పరమేశ్వరుడే అయిన అప్పుడు సాధకుడైన యజమానికి సర్వజీవులకు గృహమైన తన దేహంలోని సర్వ ప్రవృత్తవులకు ప్రేరకుడని మాత్రం జ్ఞానం ఉంటుంది. రెండవ స్థాయిలోని అగ్ని అలాంటి పరమేశ్వరుడే అయితే అప్పుడు యజమానికి సర్వజీవుల సర్వ ప్రవృత్తులు ముఖ హృదయ జఠరాలు 3 కేంద్ర స్థానాల నుండి జరుగుతున్నాయి అనే జ్ఞానం మాత్రమే ఉంటుంది. ఈ 3వ స్థాయిలో సర్వదేహాలలో అసంఖ్యాకమైన దేవతాశక్తి సమష్టి రూపమైన ఈశ్వరుని జ్ఞానం కలుగు. అలా ఉత్తరోత్తర అభివృద్ధి చెందగా ఈశ్వర జ్ఞానం తన స్వరూప జ్ఞానం కలుగుతూ సాధకుడు ఉత్తమాధికారి అయి శాస్త్రీయ క్రమంగా కృతార్థుడు. ఈ చితి 5 పొరలు కలిగి ప్రతి పొరలో గరుడాది ఆకారం సంపూర్ణంగా ఏర్పడు. ఉపధి, దుధ్రం, గహ్యం, కిగింశలం, స్వన్యం అని ఈ 5ంటికి పేర్లు ఉంటాయి. సర్వపురుష ప్రవృత్తులు కూడా ఈ 5 సోపానాలు వరుస క్రమంలోనే జరగాలి. అలాగే ఈ నాడీ సంధి మర్మాది ప్రతీకలైన ఇష్టకాలు అంటే ఇటుకలు కూడా స్వయమాతృణలు, అపస్యలు, ప్రాణభృత్తులు, అపానభృత్తులు, అశ్వినీష్టకలు, వయస్యేష్టకలు, బృహతీయష్టకైష్టికలు, అక్షయాస్తోమీయేష్టికలు, సృష్టిష్టకాలు, వ్యుష్టిష్టకాలు, అసపత్నేష్టకాలు, స్థోమభాగాలు, నాకసదిష్టకాలు, చోడేష్టికాలు, చంద్రోభేష్టకాలు, సయుజేష్టకాలు, విశ్వజ్యోతిషేష్టకాలు, భూయస్పృధిష్టకలు, ఇంద్రత్వనిష్టకలు, యజ్ఞత్వానిష్టకలు, నక్షత్రేష్టకలు, ఋతవ్యేష్టకలు, విహవ్యేష్టకలు, అలాగే రేతశిగ్రిష్టికలు, హిరణ్యేష్టకలు, కుంభేష్టకలు, భూతేష్టకలు, వృషభేష్టకలు, వజ్రినీష్టికలు, రాష్ట్రబుధిష్టికలు, 31 అధర్వశిర ఇష్టికలు. ఇలాంటి పేర్లతో ఆ ఇటుకలన్నీ పేర్లతో పిలువబడ్డాయి. ఇందులో మొదటి పన్నంలో 1 నుంచి 6 వరకు 9, 10 అనువాకాలలో ఈ అగ్నిచయానికి సంబంధించిన యజుర్మంత్రాలు ఎక్కువగా, ఋక్మంత్రాలు కొద్దిగా. ఇందులోని విశేషమేమిటంటే యజుర్వేద మంత్రాలను చెబుతూ ప్రయోగం చేస్తూ ప్రధాన ఋత్విక్కుడైన అధ్వర్యుడే తన ప్రయోగంలోనే చెప్పి తీరాల్సిన ఋగ్వేదీయ మంత్రాలు కూడా యజుస్సులతో కలిసి ఉంటాయి. ప్రారంభంలోనే యుంజానః ప్రథమం ఇచ్చారి 7 ఋగ్మంత్రాలు. ఇమం ఓ దేవ అని ఒక యజుర్మంత్రం కలిసి మొత్తం 8 మంత్రాలలో ఒకే హోమం చెయ్యాలి. ఋగ్వేదం ముందొక కాలంలో రచింపబడిన తరువాత కాలంలో యజుర్వేదం రాయబడితే ఈ 8 మంత్రాలలోని మొదటి 7 రుక్కుల యజుర్వేద సంబంధ వినియోగం లేక వ్యర్థంగా ఉండాలిగా. కనుక అలా అయితే అలాంటి వ్యర్థ వేదాన్ని వ్రాసుడు ఎందుకు వ్రాసి ఉండాడు? ఆపక్షీయులు ఆలోచించుకోవాలి. కనుక ఇట్లా అనేక చోట్ల ఋగ్యజుర్మంత్రాలు కలిసే ఒక క్రియలు వినియోగం గల ఘట్టాలు అన్ని వేదాల్లో మనకు కనపడతాయి. ఈ పన్నంలోని 7, 8 అనువాకాలలో
ఈ మహాగ్ని శయనంలోని కోత్రుగళం చెప్పదగిన రుగ్మంత్రాలే పూర్తిగా ఉన్నాయి. చివరి అనువాకంలో చాతుర్మాస్యాలను హవిర్యాగంలో ఒకానొక భాగంలో వైశ్వదేవ పర్వంలో కోత అనే ఋత్విక్ చెప్పదగిన రుగ్మంత్రాలు పూర్తిగా 4లో 2 ఈ పన్నంతో కూడిన మహాగ్ని చయనానికి సంబంధించి యజుర్మంత్రాలు ఎక్కువగా, రుగ్మంత్రాలు తక్కువగా. 2వ అనువాకంలో యజమాని అగ్నిదేవతను స్తుతించదగిన రుగ్మంత్రాలే పూర్తిగా. చివరి అనువాకంలో చాతుర్మాస్యలోని భాగమైన వరుణ ప్రఘాసలో కోత అనే ఋత్విక్ చెప్పదగిన రుగ్మంత్రాలు పూర్తిగా ఉన్నాయి. 4లో 3 ఈ పన్నంలో క్షయ సంబంధి అయినటువంటి యజుకర్మత్రయం అధికంగా, రుగ్మంత్రాలు కొద్దిగా ఉంది. 11వ అనువాకంలో ఈ శయనంలోనే యజుర్వేద ఋత్విక్కైన అధర్వుడే చెప్పతగిన రుగ్మంత్రాలే పూర్తిగా ఉంది. చివరి అనువాకంలో చాతుర్మాస్యల హవిర్యాగంలోని 3వ పర్వ అయిన సాకమేధలో కోత అనే ఋత్విక్కు చెప్పదగినవి రుగ్మంత్రాలు పూర్తిగా రుగ్మంత్రాలే. 4లో 4వ పన్నంలో కూడా శయన సంబంధించిన యజుర్మంత్రాలు ఎక్కువ, రుగ్మంత్రాలు కొద్దిగా కలిసి. 4వ అనువాకంలో ఈ శయనంలోనే అధ్వర్యుడు చెప్పదగిన రుగ్మంత్రాలే పూర్తిగా. చివరి అనువాకంలో అశ్వమేధయాగంలో హోత అనే ఋత్విక్ చెప్పదగిన రుగ్మంత్రాలే పూర్తిగా అక్కడ ఉంటాయి. 4లో 5 దీనికే నమకం అని వ్యవహారం. ఇందు కూడా శయనంలో అధ్వర్యుడి చేత నియుక్తుడమై ఋగ్యజుర్మంత్రాలు 2 కలిసి. ఈ పన్నమంతా చిత్స్యగ్ని అనే 3వ స్థానంలో అగ్నిలో హోమం చేయటానికి ఒకే క్రియలో వినియోగం జరుగుతుంది. ఇందులో మొదటి అనువాకంలో 15 రుగ్మంత్రాలు, 2, 3, 4 అనువాకాలు 47 ఉభయ నమస్కార యజుర్మంత్రాలు, 5, 6, 7, 8, 9 అనువాకాలు 82 ఇతర నమస్కార యజుర్మంత్రాలు. 10వ అనువాకంలో 12 రుగ్మంత్రాలు, 11లో 10 రుగ్మంత్రాలు, 3 యజుర్మంత్రాలు. ఇలా ఈ రుద్రాధ్యాయం అనేటువంటి నమకంలో 37 రుగ్మంత్రాలు, రుజంత్రాలు 132 రుజుర్మంత్రాలు 132 యజుర్మంత్రాలు, మొత్తం 169 మంత్రాలు ఒకే వినియోగం కలిగిస్తున్నాయి. కనుక ఋగ్వేదం ఒక కాలంలో వ్రాయబడి యజుర్వేదం ఇంకొక కాలంలో వ్రాయబడింది అనే పాశ్చాత్య విజ్ఞాన వాసన వాసితులైన నవీనులకు ఈ పన్నం కంఠపాశం కనుక అబద్ధం. 2 ఒకసారి వచ్చి వీటి వాదం ప్రకారం 37 రుగ్మంత్రాలు యజుర్వేదం వ్రాయబడే వరకు గల మధ్యకాలం త్రిశంకు స్వర్గంలో ఉన్నాయా అంటూ. ఇలా ఈ పన్నమంతా కలిసి సర్వదేవతా ప్రతీకమైన ఇష్టకా విశేషాలన్నిటితో తయారై సంపూర్ణ జ్ఞాన రూపుడై సర్వ జగద్వ్యాపి అయిన అగ్ని లేక రుద్రుని రూపు అని బోధిస్తాయి. ఇష్టక ఉపధాన సమాప్తి క్షణంలో చేయతగిన హోమం ఇందు చెప్పబడి 4లో 6 ఈ పన్నంలో 9 అనువాకాలు
మొదటి ఐదు అనువాకాలు ఈ మహాగ్ని చయనములకు సంబంధించి 6, 7, 8, 9 అనేవి 4 అనువాకాలు అశ్వమేధ యాగానికి సంబంధించి. అందులో 1, 3, 5 అనువాకాలు చయన సంబంధి ఋగ్యజుగ్ మంత్రాలు అలా కలిసి 2, 4 అనువాకాలు పూర్తిగా ఋగ్మంత్రాలు మాత్రమే ఉన్నాయి. 6వ అనువాకంలో అశ్వమేధ సంబంధి ఋగ్యజుర్మంత్రాలు 2 కలిసి 7, 8, 9 అశ్వమేధ సంబంధి ఋగ్మంత్రాలే పూర్తిగా కనపడుతుంది. 4, 7 4లో 7 ఈ 12లో 15 అనువాకాలున్నాయి. అందులో మొదటి 11 అనువాకాల శమకం నమ్మకం అయిపోయింది. ఇప్పుడు శమకంలో అందు అపూర్వ విశేషాలున్నాయి. ఏమిటంటే అగ్నా విష్ణు వాజేభిరాగతమకద అనే ప్రథమానువాకగతమైన ఆర్యవాక్యద్వయం యొక్క యజుర్మంత్రమది. వాజశ్చమే మొదలు 11వ అనువాకం పూర్తి కొర భువనశ్చారిపశ్చ వరకు 11 అనువాకాలు వెలసి మొత్తం అంతా కూడా ఒకే యజుర్మంత్రం. ఇది శయన క్రతువులో నిత్యగ్ని యందులో ధారగా హోమం చెయ్యటంలో దాన్ని ఉపయోగిస్తారు. ఈ హోమానికే వసోర్ధార అనే పేరు ఉంది. 12, 13, 14, 3 అనువాకాలలో మహాగ్ని చయన సంబంధి ఋగ్మంత్రాలు యజుర్వేద ఋక్కులైన అధ్వర్యుడు మాత్రమే చెప్పదగినవి ఉన్నాయి. 15వ అనువాకంలో అశ్వమేధ యాగంలోని ఒక భాగమైన మృగారేష్టిలో కోత అనే ఋత్వికు చెప్పదగిన ఋగ్మంత్రాలున్నాయి. ఇంతటితో 4వ కాండ పూర్తి. ఇది 5వ కాండలో 1వ అనువాకం. దాని గురించి పెడుతున్నా. ఇది మొదటి పన్నులో ఆది నుండి 10 అనువాకాలు అంటే 1 నుంచి 10వ అనువాకంలో మహాగ్ని చయన బ్రహ్మణం ఉంది. అది 4లో 1లో గల మహాగ్ని చయ సంబంధి ఋగ్మంత్రాలే యజుర్మంత్రాలే క్రమంగా ఉంటే ఇందు ఆ క్రమంలోనే ఋగ్యజుస్సులు 2 యొక్క బ్రాహ్మణాలు కూడా కలిసి కనుక చివరిదైన 12వ అనువాకంలో అశ్వమేధ యాగంలో కోత అనే ఋత్వికు పఠింపదగిన ఋగ్మంత్రాలే పూర్తిగా ఉంది. 5వ కాండ 2వ పన్నంలో మొదటి నుండి 10వ అనువాకం దాకా మహాగ్ని చయన మంత్రాలకు బ్రాహ్మణాలు. అది 4, 2లో 14లో 4లో 3 మొదటి 3 అనువాకాలు చయన సంబంధి ఋగ్యజుర్మంత్రాలే క్రమంగా ఉంటే ఆ క్రమంలోనే ఇందులో బ్రాహ్మణాలు తేడా. అది అక్కడ మంత్రాలు, ఇక్కడ బ్రాహ్మణం. కనుక ఈ క్రమంలోనే ఇందలి బ్రాహ్మణము 11వ అనువాకంలోని అశ్వమేధ సంబంధి ఋగ్యజుర్మంత్రాలు రాజభార్యలు మాత్రమే ఉచ్చరింపతగినవని 12వ అనువాకంలో అశ్వమేధ మందధ్వర్యుడైనటు అశ్వమేధంలో అధ్వర్యుడైన యజుర్వేద ఋక్కు ఉచ్చరింపగలిగిన ఋగ్మంత్రాలే పూర్తిగా ఉన్నాయి. 5లో 3 5వ కాండలో 3వ పన్నం అదనదు. ఈ పన్నంలో కూడా మొదటి నుంచి 11 అనువాకాలలో మహాగ్ని చయన మంత్రాల యొక్క బ్రాహ్మణం ఉంది. అది కూడా 4వ కాండ 3వ పన్నంలో 4 నుండి 12 వరకు గల 9 అనువాకాలు. 4లో 4వ పన్నంలో మొదటి 7 అనువాకాలు మహాగ్ని చయన సంబంధి ఋగ్యజుర్మంత్రాలే క్రమంగా ఉంటే
ఈ బ్రాహ్మణం ఆ క్రమంలోనే కనిపిస్తారు. కనుక 12వ అనువాకంలో అశ్వమేధ యాగ విధి ఉంది. 5వ కాండ 4వ పన్నంలో కూడా మొదటి నుండి 10 అనువాకాలలో మహాగ్ని చయన మంత్రాలు బ్రాహ్మణం ఉంది. అది 4లో 4 పన్నంలో 8, 9, 10, 11 అనే 4 అనువాకాలు. మొదటి నుంచి అనువాకాలు 4లో 5వ పన్నంలో పూర్తిగా, 4లో 6వ పన్నంలో మొదటి నుంచి 5 అనువాకాలు మహాగ్ని చయనంలోని ఋగ్యజుర్మంత్రాలే క్రమంలో ఉంటే ఈ బ్రాహ్మణం కూడా అదే క్రమంలో ఉంటుంది. 11వ అనువాకంలో యజమాని యొక్క కామనా భేదాన్ని బట్టి, కోరికలను బట్టి, అనువాకంలో యజమాని కామనా భేదాన్ని బట్టి మహాగ్ని చయనంలోని చిత్యగ్ని యొక్క ఆకార విశేషాలే ఏ తీరులో ఉండాలో ఆ విశేష విధులు ఇక్కడ కలవాలి. చివరిదైన 12వ అనువాకం అశ్వమేధయాగంలో ఋక్సామ మంత్రాల యొక్క విధి విశేషాలు కలవు. 5వ కాండ 5వ పన్నంలో కూడా మొదటి నుంచి 10 అనువాకాలలో మహాగ్ని చయన సంబంధమైన విధులు, ప్రక్రియా భేదాలు, హోమాదులు ఎలా చెయ్యాలి, శయన ఫలం, ఇస్తకాలు అటుకలు పెట్టే విధానం పూర్వం చెప్పబడి కొన్ని శయనాలలో మంత్రాలు, కొన్నిటికి బ్రాహ్మణాలు, సామవేద మంత్రాలు, ఇందులో వినియోగ భేదాలు మొదలైనవి. ఇక 11వ అనువాకం నుంచి చివరి అశ్వమేధయాగ సంబంధమైన కొన్ని గ్రామ్య, ఆరణ్యక, పశు సంఘాల విధులు, ఆయా దేవతా విధులు. 5వ కాండం 6వ పన్నంలో ఆది నుంచి 10 అనువాకాలలో మహాగ్ని చయనానికి సంబంధించిన కొన్ని ఋగ్యజుర్మంత్రాలు, కొన్ని ప్రక్రియా భేదాలు, కొన్ని విధి విశేషాలు, ఉపస్థానాది విధులు, అసంధీచితి ఆహుతి విశేష విధులు, శయన ప్రశంస మొదలైనవి ఉంటాయి. 11వ అనువాకం నుంచి ఈ పన్నం చివరి వరకు అశ్వమేధయాగ సంబంధి పశు సంఘ విశేష దేవతా విశేషాలు ఉపదేశించే విధులు ఏం చెయ్యాలో అది. 5లో 7వ పన్నంలో మొదటి నుంచి 10 అనువాకాలలో మహాగ్ని చయనానికి సంబంధించిన కొన్ని ఋగ్యజుర్మంత్రాలు, ఇష్టక భేదాలు అంటే ఇటుకలలో ఎలా పెట్టాలి ఆ భేదాలు బోధించే విధులు, వ్రత విశేష విధులు మొదలైనవి. 11వ అనువాకా నుంచి పన్నం చివరి వరకు అశ్వమేధయాగ సంబంధమైన మంత్రాలు. అంతటితో 5వ కాండకు పూర్తి. 6వ కాండలో 1 పన్నంలో మొదటి పన్నంలో సోమ సంస్థలు, ఏడింటికి ప్రకృతి అయిన అగ్నిస్తోమ యాగ సంబంధమైన బ్రాహ్మణము సంహిత. మొదటి కాండ 2వ పన్నంలో మొదటి నుంచి 9 అనువాకాలలో ఈ సోమయాగీయ ఋగ్యజుర్మంత్రాలే ఏ క్రమంగా ఉన్నాయో ఈ బ్రాహ్మణ మాస్త్రంలో కూడా అలాగే. ఇందులో కేశాది, వపన, స్నానం, వస్త్రధారణ, భోజనం, నవనీతం, కాటుక పెట్టుకోవడం మొదలైన క్రియలు ఎందుకు చేయాలో వాటికి అన్ని వివరాలు. 6వ కాండ 2వ అనువాకం 2వ పన్నంలో కూడా పూర్తిగా సోమయాగ బ్రాహ్మణాత్మక సంహిత 1లో 2లో 10, 11, 12, 13 అనువాకాలు, 1, 3లో మొదటి 2 అనువాకాలు,
సోమయాగీయ ఋగ్యజుర్మంత్రాలు ఏ క్రమంగా ఉంటాయో బ్రాహ్మణాలు ఆ క్రమంలో ఇక్కడ ఉంటాయి. అతిథి సత్కారం, దుష్ట వృత్తులను ఉపసంహరించడం, ఉత్తర వేది, అవిధాన మండపం, సదో మండపం ఇలాంటి ఉపపత్తి ప్రదేశాలు దేహంలోని నాసిక, శిరస్సు, కడుపు, ప్రాణాలు ఇత్యాదుల పరస్పర సంబంధ విశేషాలు ఇందులో మనం గమనిస్తాం. ఇవన్నీ మనకి గణపతి శాస్త్రి గారు చెప్పారు, అవన్నీ మనం చెప్పుకోవాలి. 6:3 అంటే 6వ కాండ 3వ పన్నంలో పూర్తిగా సోమయాగ బ్రహ్మణ రూపమే. సంహిత 1లో 3 పన్నలు 3 నుంచి 10 వరకు గల 8 అనువాకాలలో సోమయాగీయ ఋగ్యజుర్మంత్రాలే క్రమంగా ఉంటే ఈ బ్రాహ్మణం ఆక్రమంలో ఉంటుంది. సప్తహోత్రుకులనే యజ్ఞాల ఋత్విక్కుల ఆసన స్థానాలు, వాడు కూర్చుండే ప్లేసెస్ అని. యజమానికి వీళ్ళకి గల ఆధ్యాత్మిక సంబంధం, యజమానికి తన కుటుంబం అందరితో గల ఆధ్యాత్మికాది సంబంధం విశేషాలు, యాగీయ పశుస్వరూప, పశువులోని వపాస్వరూప విశేషం, ఇవన్నీ కూడా అందులో ఉంది. 6వ కాండ 4వ పన్నంలో పూర్తిగా సోమయాగ బ్రాహ్మణమే ఉంది. అందులో సంహిత 1లో 3 పన్నాలు, 11, 12, 13 అనువాకాలు, 1-4వ పన్నెండు మొదటి నుంచే 11 అనువాకాలు. సోమయాగీయ ఋగ్యజుర్మంత్రాలు ఏ వరుసలో ఉంటాయో ఇందులో బ్రాహ్మణాలు అదే వరుసలో ఉంటాయి. ప్రతి శరీరంలో అనేక అవయవ విశేషాలు, వాటి అసాధారణ శక్తి విశేషాలు, అంటే శరీరానికి యజ్ఞానికి సంబంధం అన్నమాట. మనస్సును ఆయా అవయవ విశేషాలకు సంబంధాలు, దేవతా స్వరూపం, సైకాలజీ అండ్ ఫిజియాలజీ అని రాశారు మా గురువు గారు. ఇలాంటి విశేషాలు ఇందులో గ్రహించారు. 4వ కాండ 5వ సోమయాగ బ్రాహ్మణమే. అందులో సంహిత 1లో 4 పన్నలు, 12 నుంచి 28 వరకు అనువాకాలు సోమయాగీయ ఋగ్యజుర్మంత్రాలు ఏ క్రమంలో ఉంటాయో బ్రాహ్మణం ఆ క్రమంలో ఉంది. అందు ఈ ఆకాశ, వాయువు మొదలైన భూతాలతో మనకు ఉన్న సంబంధ విశేషాలు, యజ్ఞ ఆయుధాలైన జుహు, ఉపభృత్తు మొదలైన వాటికి మనకు ఉన్న సంబంధ విశేషాలు, స్త్రీలకు దాయభాగం ఎందుకు ఉండకూడదు చెప్పేది, స్త్రీలకు మానసికాది వ్యభిచార దోషాలచే ఎలాంటి పరిణామ విశేషాలు కలిగేది, ఆయా దోష నివృత్తికి ఉపాయ విశేషాలు, ఇలాంటివన్నీ ఇందులో మనం గమనిస్తాం. రేపు 6వ కాండలో 6వ పన్నాన్ని గురించి తెలుసుకుందాం. స్వస్తి.